కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా. శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా. ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కొంచెం చప్పట్లు కొడదాం. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పరిశుద్ధుడైన జీవము గల దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన ఇర్మీయా పుస్తకము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము. ఇద్దరు నిదానంగా చదవండి. దేవుని బిడ్డలారా, 9వ వాక్యం ఒకరు, 15వ వాక్యం ఒకరు చదవండి. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలెను, నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములో పాడగును. 15వ వాక్యాన్ని చదువుతున్నాడు. దేవుని బిడ్డలారా వినండి. మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు, వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకు పోవుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖనాలను, ఈ వాక్యములను పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వెనికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు ఆ విధంగా ఆశీర్వదించి దీవించి జీవ ఆహారముగా వడ్డించును గాక. ఈ వాక్యాన్ని బట్టి అందరూ కూడా ఓసారి మీ 2 చేతులతో పరిశుద్ధాత్మనికి చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని సృజించిన
దేవుడు ప్రవక్త అయిన ఈ యవనస్తుని ద్వారా, ఈ పడుచువాని ద్వారా, దేవుని బిడ్డలారా, మోయాబీలకు ఎలాంటి గతి పట్టబోతుందో ఇతగానిలో నుండి దేవుడు తెలియజేశాడు. ఎవరిలో నుండి తెలియజేశాడు? ప్రవక్త అయిన ఇర్మీయాలో నుండి ఏం చేశాడు? తెలియజేశాడు. అవునంటారా కాదంటారా? ఓకే. వీళ్ళ గురించే కాక ఈ ప్రవక్త అయిన ఇర్మీయాకు మొదటిగా మీరు నాకెళ్ళి బాగా మీ కనులతో చూస్తుండాలి. ఈ మోయాబీల విషయమే కాకుండా దేవుడైన యెహోవా యూదా వారి గురించి లేదా ఇశ్రాయేలు ప్రజల గురించి లేదా యెరూషలేములో నివాసముంటున్న గొప్పవారు మొదలుకొని కడు బీదల వరకు, ఎవరి వరకు? గొప్పవారి మొదలుకొని కడు బీదల వరకు. నేను రాత్రి చెప్పాను, పాశ్రమ పిల్లలకు చెప్పాను, మనము కడు బీదలము, మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనకిచ్చిన కృప. అది మనం ఎన్నో కూడా మరిచిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వాళ్ళను మొదలుకొని కడు బీదల వాళ్ళకు దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఇర్మీయాలో ఉంటూ ఏం చెప్పాడంటే, మీ చెడుతనం ఎక్కువైపోయింది, మీ దుర్మార్గత ఎక్కువైపోయింది, మీ యొక్క దోషములు చూడలేనంతగా మీ తలల మీదకి వచ్చినాయి. మీరు దిద్దుకుంటే గాన, మీరు పశ్చాత్తాప పడితే గాన ఈ పట్టణంలో నిలుస్తారు, లేదంటే మీరు బబులోనుకు చెరకు వెళతారన్న వాస్తవాలను వివిధ వాళ్ళ గురించి ప్రవక్త అయిన ఇర్మీయా చెప్పాడు. అది మొదటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఓకే. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఐగుప్తు లేదా ఈజిప్టు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఐగుప్తునే ఈజిప్టుగా పిలువబడుతుంది ప్రపంచంలో. అవునంటారా కాదంటారా? ఈ ఈజిప్టు కూడా దేవుని బిడ్డలారా, దాని పతనం గురించి, దాని యొక్క వినాశనం గురించి ప్రవక్త అయిన ఇర్మీయాకు దేవుడు ఐగుప్తు దేశం గురించి కూడా తేటగా బయలుపరిచాడు. అది రెండో విషయం, గుర్తుపెట్టుకున్నట్టు, సరేనా? మూడోదిగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయిల్ వారికి, గాజా వారికి, గాజీనేనా ఇప్పుడు? కాదా? ఏదది ఇప్పుడు? ఇప్పుడు ఇరాన్కు ఇస్రాయేల్కు జరుగుతుంది, కానీ దానికి ముందుగా జరిగింది చూడండి. ఇస్రాయేలులకు గాజానేనా? ఓకే. గాజాలో దాదాపుగా 20 లక్షల జనాలు ఉన్నారని మనం పేపర్కు వచ్చింటే మనం విన్నాం. ఈ గాజా వాళ్ళ గురించి అంటే ఫిలిస్తీన్ల గురించి మనకు అర్థమయ్యే దాంట్లో చెప్పాలంటే ముస్లిముల వాళ్ళ గురించి కూడా దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాకు తెలియజేశాడు. ఎవరి గురించి తెలియజేశాడు? ఫిలిస్తీన్ల గురించి కూడా, వాళ్ళ యొక్క పతనం గురించి కూడా దేవుడు తెలియజేశాడు. అది ఎన్నోది? మూడోది, గుర్తుపెట్టుకోండి, సరేనా? మూడోది. నాలుగోదిగా మరల ఎవరి గురించి బయలుపరిచాడంటే అమ్మోనీల గురించి కూడా మరల బయలుపరిచాడు. ఎవరు? వీళ్ళు కూడా వాళ్ళే,
అమ్మోనీయులంటే వీళ్ళు కూడా వాళ్ళకే వస్తారన్నమాట. అది ఈ అమ్మోనీయుల గురించి కూడా బయలుపరిచాడు 4వదిగా. 5వదిగా ఎవరి గురించి బయలుపరిచాడంటే ఎదోమీయుల గురించి బయలుపరిచాడు. ఎన్నోది అది? 5వది. ఎన్నోది? ఎల్లిటి పెట్టుకోండి. ఎన్నోది? 5వది. ఎవరి గురించి? 5వది ఎదోమీయుల గురించి కూడా బయలుపరిచాడు దేవుడు. ఎదోమీయులు అంటే మీకు తెలుసు, ఏశావు నుండి వచ్చిన వాళ్ళే ఎదోమీయులని వాక్యంలో రాయబడింది. అసలు ఏశావు ఎవరో మీకు బాగా తెలుసు. కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. ఏశావు ఎవరి కొడుకు? ఇస్సాకు రిబకాల పెద్ద కొడుకు. అంతేనా? పెద్దోడా చిన్నోడా? ఓకే, దేవుని బిడ్డలారా, అది 5. 6 ఎవరి గురించి బయలుపరిచాడంటే కల్దీల గురించి లేదా బబులోను వారి గురించి బయలుపరిచాడు. ఎవరి గురించి? చెప్పండి, ఎవరి గురించి? బబులోను వారి గురించి, వారి యొక్క వినాశనం గురించి, వారి యొక్క పతనం గురించి, వారు ఏ విధంగా నిర్మూలమవుతారో, వారు ఏ విధంగా పతనమైపోతారో ఈ కల్దీల గురించి లేదా బబులోను వారి గురించి కూడా దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాకు బయలుపరిచాడు. అక్కడికి ఎంతమంది అయ్యిరి? 6 మంది అయ్యిరి. మనం మొదటిగా చదువుకున్నామే, ఈ మోయాబీలు ఉన్నారే, వీళ్ళతో 7 మంది అవుతారు. ఎంతమంది అవుతారు? 7 మంది అవుతారు. మొదటిగా యూదా వాళ్ళ గురించి, ఓకే. 2వదిగా ఈజిప్టు గురించి, 3వదిగా ఫిలిస్తీన్ల గురించి, 4వదిగా అమ్మోనీయుల గురించి, 5వదిగా ఎదోమీయుల గురించి, 6 బబులోను లేదా కల్దీల గురించి, 7 మోయాబీల గురించి దేవుడు బయలుపరిచాడు. ఎవరి గురించి బయలుపరిచాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. ఇప్పుడు ప్రవక్త అయిన ఇర్మీయాకు ఎన్ని ప్రత్యక్షతలు కలిగినవాడు. అతని భాష వేరు కావచ్చు, అతని అందం వేరు కావచ్చు, దేవుడు మాత్రం పరిశుద్ధుడు. ఆయనకిచ్చిన ప్రత్యక్షతలు, ఆయనకు అనుగ్రహించిన దైవ వాక్కులు, ఇర్మీయాకు అనుగ్రహించిన దేవుని యొక్క స్వరం, ఈరోజు మనకు ఎందుకు అలాంటి ప్రత్యక్షతలు కలగకూడదు? దైవ ప్రత్యక్షత దిద్దు కొనటానికి ఉపయోగపడుతుంది. దైవ ప్రత్యక్షత విధేయత కలిగి మనం సరి చేసుకొని ప్రభుకు ఇష్టలుగా బ్రతకటానికి మనకు ఉపయోగపడుతుంది దైవ ప్రత్యక్షత. స్తోత్రం. ఈ విధముగా దేవుని బిడ్డలారా, మరి 7 దేశముల గురించి, 7 రకాలైన ప్రజల గురించి దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయాకు వారి స్థితిగతులు, వారి సంపద ఏమైపోతుంది, వాళ్ళ భర్తలు ఏమైపోతున్నారో, వాళ్ళ భార్యలు ఏమైపోతున్నారో, వారి వీరులు శూరులు ఏమైపోతున్నారో, వారి యొక్క రాజులు రాణులు, వారి కోటలు, వారి పట్టణాలు, వారి సిరి సంపదలు, జీవనోపాధికి ఆధారమైనటివి ఏమైపోతున్నాయని దేవుడు ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా తేటగా 7 దేశస్థులకు దేవుడు బయలుపరిచాడు. అందులో ఒక్క దేశ ప్రజల గురించి మాత్రమే మనం చదువుకున్నాం. అందులో ఎవరి గురించి మనం చదువుకున్నాం? గట్టి చెప్పండి, ఎవరి గురించి? ఒక దేశ ప్రజలకు. అందులో ఎంత ఐశ్వర్యవంతులున్నా, ఎంత ధనవంతులున్నా, ఎంత విద్య కలిగిన వారున్నా, ఎంత మాట చాత్రం, వాక్చాత్రం, ఎంతటి గనులు, గొప్పవాళ్ళు, వీరులు, శూరులున్నా,
వాళ్లకు ఏమి జరగబోతుందో దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకు తెలియజేశాడు. ఇప్పుడు మనం ఎవరి గురించి చదువుకున్నాం మరొకసారి చెప్తున్నాను, మీరు చెప్పండి. కొంచెం పురుషులు స్త్రీలు గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి వాక్యం. ఈ మోయాబీలు ఎవరో మీరు బాగా ఎరిగినవారు. మోయాబీలు ఎవరో మీరు బాగా ఎరిగినవారు. కొంచెం చెవుల్లో ఒక మాట వేస్తాను, గుర్తుపెట్టుకోండి. లోతు యొక్క పెద్ద కూతురు వలన వచ్చిన వాళ్ళే మోయాబీలు. అసలు లోతు ఎవడని చూస్తే దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క తమ్ముని కొడుకు అవుతాడు. ఎవరు? అబ్రహాం యొక్క తమ్ముని కొడుకు అవుతాడు. అబ్రహాము పెద్దోడు. అబ్రహాం తర్వాత అబ్రహాముకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నడుపోడు ఒకడున్నాడు. వాని తర్వాత పుట్టినవాడే లోతు వాళ్ళ నాయన, లోతు వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ డాడీ. ఈ లోతు పెద్ద కుమార్తె వలన వచ్చిన వాళ్ళే మోయాబీలు. కావాలంటే చూసుకోండి ఆదికాండం 19:37. ఒక్కరే చదవండి, అందరు వింటారు. కొంచెం గట్టిగా స్వరం ఎత్తి మీరు చదవాలి. ఆదికాండము 19:37. చదువు నాయన. అమ్మ 19:37 అక్కడ. ఓకే, చాలు. నేను ఎన్నో వాక్యాన్ని చెప్పానంటే 19:37 చెప్పాను. లోతు కుమార్తె ఒక కొడుకుకు తల్లి అయింది. అమ్మా, ఎవరికి తల్లి అయింది? ఎవరికి తల్లి అయింది? స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కొందరు బిడ్డలకు కూడా తల్లులు అవుతారు. ఎవరికి? బిడ్డలకు కూడా తల్లులు అవుతారు. అది వాళ్ళ అదృష్టం. కొందరు కొడుకులకు ఏమవుతారు? తల్లులు అవుతారు. అది వాళ్ళ అదృష్టం. కొందరు కొడుకులకు బిడ్డలకు తల్లులు అవుతారు. అది వారి అదృష్టమే. ప్రభుకు మహిమ కలుగును గాక. లోతు కుమార్తె ఒక కొడుకుకు ఏమైంది? తల్లి అమ్మ ఇది. అవునా కాదా? ఓకే. అతనికి జన్మనిచ్చిన తర్వాత, అతన్ని కన్న తర్వాత అతనికి ఏమని పేరు పెట్టింది? అతడు మొత్తానికి ఎవరికి అతని నుండి జనము ఉద్భవించారంటే మోయాబీలు వచ్చారు. అవునా కాదా? మోయాబీలు వచ్చారు. మోయాబీలు వస్తే ఈ మోయాబీలకు ఈ లోతు కుమార్తె ఏం చేసిందంటే కొడుకు బాగా నూరిపోసింది. ఏ విధంగా తల్లి పిల్లలకు ఉగ్గు పాలు పోస్తారో ఉగ్గు పాలలాగా ఏమి నూరిపోసింది మోయాబుకు. అంటే దేవుని బిడ్డలారా, రేయ్, నాకు ఇప్పుడు లోతు బిడ్డ ఉంది, పెద్ద బిడ్డకు అబ్రహాం ఏమవుతాడు చెప్పండి? అబ్రహాముకి ఏమవుతుంది? ఇప్పుడు అబ్రహాము, మరొకసారి చెప్తాను వరుసలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము తమ్ముని కొడుకు ఎవరు? లోతు. మరి లోతు బిడ్డ అబ్రహాముకి ఏమవుతుంది? అబ్బనా కాదా? చెప్పండి, ఏమవుతుంది? చెప్పింది. రై, మా నాయన అయితే
మా నాయన అయితే సరైన విధానములో పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రేమించలేక సేవించలేకపోయారా. మా అబ్బ ఉన్నాడు అబ్రహాం అని, ఆయన చాలా విశ్వాసం కలిగిన వాడు, ఆయన చాలా నిరీక్షణ కలిగిన వాడు, ఆయన చాలా నమ్మకం కలిగిన వాడు, ఆయన త్యాగము, ఆయన తెంపు చాలా గొప్పదని పదే 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 తన అబ్బ గురించి తన కొడుకు ఏం చేసింది, నూరి పోసింది. నూరు పోస్తే ఈ ఏమైపోయినాడంటే బాగా విశ్వాసంలో, బాగా నమ్మకత్వములో, నిరీక్షణలో ఇతగాడు కూడా ప్రభులో ఎదుగుతూ ఎదుగుతూ ఎదిగాడు. ప్రభులో ఎదిగాడు. ఎదిగిన తర్వాత వీళ్ళు ఒక తెగ, ఒక ప్రజలైపోయారు. దేవుని యొక్క గుండెలో వీరు చేసిన భక్తిని బట్టి ఆయన గుండెలో కరుణ పుట్టుకొని వచ్చింది. వీరు చూపించిన విశ్వాసాన్ని బట్టి ఆయనలో వాత్సల్యత వీళ్ళపై పొర్లుకొని వచ్చింది. అప్పుడు ఏం చేశాడో దేవుడు తెలుసా? ఫలభరితమైన ఫలాలను వీళ్ళకు దేవుడిచ్చాడు. ఏమిచ్చాడండి? ఫలభరితమైన ఫలాలను దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఆ ఫలభరితమైన ఫలాలు ఎలాంటివంటే మన రాయలసీమలు ఎక్కడ కూడా కనబడవు మన కనులకు. ఇట్ట మండు టెండలో కూడా ఈ ఎండ ఎంత తీవ్రత ఉన్నని అటు ఈ ఎండలో కూడా పంటలు పండే ఫలాన్ని దేవుడు ఇచ్చాడంట మోయాబీలకు. మన పంటలు వర్షం ఎక్కువైపోయింది అనుకోండి, జోమొస్తుంది, అవునా? వర్షం తక్కువైపోయింది అనుకోండి, ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఇక వీళ్ళకి ఇచ్చిన పొలాలు అలాంటివి కాదంట. అన్ని విధాలుగా అమ్మ ఆ తల్లిని లేపమ్మ, కొంచెం అమ్మ జ్యోతిమ్మ ఆ తల్లిని లేపు. అమ్మ విను, ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు చూసుకుంటున్నారా పక్కన ఎవరు నిద్రపోతున్నారని? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం మనం? ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మోయాబీలకు దేవుడు ఏం చేశాడంటే ఫలభరితమైన లేదా సత్వ కలిగిన లేదా సారము కలిగిన భూములను దేవుడు ఇచ్చాడు. ఏ భూములను ఇచ్చాడు? సత్వ కలిగిన సారం కలిగిన భూములను దేవుడు మోయాబీలకు ఇచ్చాడు. రై బతకండ్రా, మీ జీవనాధారానికి ఈ భూములను నేను మీకు ఇచ్చాను, బతకండి అని దేవుడు ఇచ్చాడు. ఇస్తే వీళ్ళకేమైపోయిందంటే మంచిగా పంటలు పండుతూ 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 ఇంకా ఆ పంటలేంటి, ఆ జీవనాధారానికి వాళ్ళకు సంబంధించిన గేదెలేంటి, మేకలేంటి, గొర్రెలేంటి, ఈ విధంగా పుట్టేళ్ళేంటి, దేవుని బిడ్డ అన్ని విధాలుగా విస్తరించిపోయారు. విస్తరించి 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 పోయి పొలాలను ఇచ్చిన దేవుణ్ణి, జీవనాధారానికి ఇచ్చిన దేవుణ్ణి, బాగుపడర్రా బతకర్రా అని దారి చూపించిన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేశారంటే కేమోసు అనబడిన ఒక దైవాన్ని వీళ్ళు సొంతముగా పెట్టుకున్నారు. చూడండి బైబిల్ ఒక మాట, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వాక్యం. దేవుడు వాళ్ళకు భూములను ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వాక్యములో ఒక మాట రాయబడింది. ఓకే, దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినట్టు ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? గట్టిగా చెప్పండి అమ్మా, ఉందా లేదా?
ఉంది. ఆ 9వ వచనములు రాయబడింది, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. ఏమండి, 6 దేశమును దేవుడు మోయాబులకి ఏం చేశాడు? స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇక్కడ భూమిని స్వాస్థ్యముగా ఇచ్చినట్లుంది. ఇంకొక చోటు ఉంది, చూడొద్దు. అది వేసవి కాలము, వర్షకాలము పంట ఇచ్చే భూమిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, ఈ విధంగా మేలు చేసిన దేవుణ్ణి, ఈ విధంగా ఉపకారం చేసిన దేవుణ్ణి, ఈ విధంగా సహాయపడిన దేవుణ్ణి, అవునంటారా కాదా? సహాయపడినాడా లేదా? అరే మీరు చెప్పుకుంటున్నారే, కొంచెం సహాయపడినాడా లేదా వాళ్ళకు? ఓకే, ఇంతగా దేవుడు సహాయపడినాడు. అసలు ఇజ్రాయేలు జనాంగమస్తుని కూడా మోషే ఆగు నీ ప్రయాణం ఆపు అన్నాడు. అవునా కాదా? నీ ప్రయాణాన్ని ఆపు. ఆ చుట్టుపక్కల్లో అసలు మీరు ప్రవేశించకూడదు, నేను వాళ్ళకి ఇచ్చాను అది అని దేవుడు చెప్పాడు. అది దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే వెనక్కి తిరిగిపోయారు. అంటే దేవుడు వాళ్ళను కరుణించి వారికి సహాయం చేశాడా లేదా? ఒకప్పుడు వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రేమించారా లేదా? ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా జరుగుతున్న దినాలలో ఈ మోయాబీలు ఏం చేశారంటే, కేమోసు అనబడిన ఒక దైవాన్ని, నువ్వే మా దేవుడవు, నువ్వే మా ఆరాధ దైవము అని ఏం చేస్తున్నారంటే, సాగిలపడము, బలులు అర్పించడము, నమస్కారాలు చేయడము. అక్కడికి ఉంటే సరిపోవు, అక్కడికి కాక వాళ్ళు కొన్ని మొక్కుబడులు చేశారు. ఏంటి చేసిన మొక్కుబడులు అంటే, ఈ కేమోసి యొక్క దైవానికి, ఈ కేమేస్ యొక్క దేవునికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? కొడుకు పుడితే దేవా నీకు కొడుకు పుడితే నీకు బలి అర్పిస్తాం, కొడుకు పుడితే నీకు అంకితం చేస్తాం అని ఈ మోయాబీలు ఏం చేసేవాళ్ళో తెలుసా? వాళ్ళ కేమోసు యొక్క దైవానికి వారికి పుట్టిన మగబిడ్డలను ఏం చేసేవారో తెలుసా? తీసుకుపోయి కింద అగ్ని పెట్టి చుట్టుపక్కల మేళతాళములు వాయించే వాళ్ళని పిలిచి ఈ అగ్నిలో దహించి పిల్లలను అగ్నిలో వేసినప్పుడు ఆ మంటలకు, ఆ అగ్నికి వారి కేకలు వినబడకుండగా చుట్టుపక్కల మేళతాళములు వాయించే వాళ్ళను పెడతారంట. ఎంత పాతకం! ఎంత భయంకరమైన చెడుతనం ఇది! తల్లి దగ్గర చనుపాలు తాగుతున్న ఈ పిల్లలను తీసుకుపోయి ఆ కేమోస్ యొక్క దైవానికి మోయాబీలు ఆ విధంగా అర్పించేవాళ్ళంట. వాళ్ళ కేకలు వినపడకుండగా మేళతాళములు వాయించే వాళ్ళని చుట్టుపక్కల పెట్టేవాళ్ళంట. ఇంతగా వీళ్ళ చెడుతనం ఏమైపోయిందంటే పెరిగిపోయింది. పెరిగిపోయింది. ఇట్లా పెరిగిపోయినప్పుడు వీళ్ళ మీదకి దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చింది. ఎవరు ఉగ్రత వచ్చింది? దేవుని నుండి వీళ్ళకి ఏమొచ్చిందంటే మహా విపత్తు వీళ్ళకు వచ్చింది.
కొన్ని మాటలు చెప్పి నేను చదివించిన వాక్యంలోకి వెళుతాను, మీరు విందురు. దేవుని బిడ్డలారా, మోయాబీలకు ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? మోయాబీల పట్టణములు శత్రువులతో పట్టబడినవి. చెప్పండి, మీరు చెప్పుకుంటున్నారు. మోయాబీల పట్టణములు శత్రువులతో పట్టబడినవి. మోయాబీలకు అవమానం కలిగింది. ఓకే. 4, మోయాబీలు పాడైపోయారు. కొంచెం స్వరం ఎత్తండి. వారి కోటలు పడగొట్టబడినవి. వారి బ్రతుకులో ప్రసిద్ధి అనేది, పేరు ప్రతిష్టతలు అనేటివి ఇక ఎన్నడూ కూడా లేకుండా పోయినాయంట. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు కాదు, మీకు బాగా సమయము తీరిక దొరికినప్పుడు ఈ ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయం చదువుకున్నాగా, ఈ అధ్యాయాన్ని అంతటిని మీకు తీరిక ఉన్నప్పుడు మీ సెల్లులో ఏం చేస్తారంటే సైలెంట్లో పెట్టాలి. మీరేం చేయాలి? మీ సెల్లులను సైలెంట్లో పెట్టి మీరు కూర్చున్న గదికి తలుపులు వేసుకొని ఒక్కొక్క వచనాన్ని మరలా మీరు చదవండి, మీకు తేటగా అర్థమైంది. ఇప్పుడు మాత్రం చదవద్దు, వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమనుకుంటాం? ప్రతి ఇంటిలో ప్రసిద్ధి అనేది ఉండాలి అనుకుంటాం, అవునా కాదా? ప్రసిద్ధి అంటే ఏంది? అది ఆర్థికంగా కానీ, అది ఫైనాన్షియల్ కానీ తెలిసిపోవాలి ప్రసిద్ధి అంటే, అవునా కాదా? ప్రసిద్ధి అంటే మన పేరు ఇతరులకు తెలియబడమే ప్రసిద్ధి. ఏం రాజు, అంతేనా? లేదా మన సంపద గురించి ఇతరులకు తెలియబడమే ప్రసిద్ధి. మన యొక్క పిల్లల చదువులు, మన పిల్లల సంపాదన, మన పిల్లల ఎదుగుదల, మన సంసారం ఎదుగుదల, మన కుటుంబం ఎదుగుదల ఇతరులకు తెలియబడమే ప్రసిద్ధి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి ప్రసిద్ధి ఈ మోయాబీల బతుకు కాలమికి ఎన్నడూ ఉండబోదంట. ఎంత వినాశనకరం, ఎంత బాధకరం అంటే కేవలము వారి నడవడికను బట్టి, కేవలం వారి యొక్క ప్రవర్తన బట్టి ఈ మోయాబీలు, దేవుని బిడ్డలారా, అట్టి ఈ పత్తుకు, అట్టి నాశనానికి వీళ్ళు ఏమైపోయినారంటే గురి అయినారు. ఇప్పుడు మనం చదువుకున్నాక ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథములోకి రండి. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథములో 48వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన మొదటిగా చదువుకున్నాం, 9 మనం చదువుకున్నాం. మరొక్కసారి ఆ వాక్యాన్ని వినండి దేవుని బిడ్డలారా. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగరముగా బయలుదేరి పోవలెను, నివాసి ఎవడును లేకుండా దాని పట్టణములు పాడగును. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పురుషులారా, మీకు మీ భార్యలు ఉన్నారు. మీ భార్యలు మీ కొడుకులతోనో మీ పిల్లలతోనో వారి పుట్టింటికి వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తారు? ఎప్పుడొస్తావు నువ్వు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని మీరు చెప్పలేకపోయినా లోపల మాత్రం ఖచ్చితంగా అది వాస్తవం ఉంటుంది. ఉంటుందే ఉండదా? ఉంటుందే ఉండదా? మొన్న మన సంఘంలో శాంతమ్మకు, దేవుని బిడ్డలారా, ఆరోగ్యం బాలేక ఆశ్రమ మరి రానిక్క ముగ్గురు కలిసి కర్నూలుకి హాస్పిటల్కి వెళ్ళారు. అన్నా ఇంటికి రాకున్నా ఆమె చటనే పంపి అన్న నా భార్య అని అంటున్నాడు. డైరెక్ట్ కర్నూలునే పాలనపాటికి టికెట్ తీసుకోమనన్నా అటెండ్ తీసుకోమని అంటున్నాడు. నాకు నా మర్దలు నా ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి పంపించి నాకు ఆశ అని, నాకు ఆశనే ఉంది. వాడేమో అటనే రామని అంటున్నాడు. చూశారా? అంటే అప్పటికే 3 రోజులు వచ్చి ఏడా ఉంది, మరల వెంటనే వెళ్తూ బాలేక మరల కర్నూలు పోవడం. అంటే ఇంటిలో ఒక ఆడు మనిషి లేకపోతే
ఇంటిలో ఒక మగ మనిషి లేకపోతే దేవుని బిడ్డలారా, పరిస్థితులు తక్కువ ఎక్కువ ఏ విధంగా అయిపోతాయో, చిన్న భిన్నములు ఏ విధంగా అయిపోతాయో మీరు బాగా ఎరిగినవారు. ముషిలోడు మొన్నొచ్చాడు, దానియేలయ్య. మనమల్లు ఆ చిన్నరాజు లెక్కున్నారు, మనమల్లు భరత్ లెక్కున్నాడు. నా భార్య ఇంకా బతికుండాలంటున్నాడు. బలిపీఠం మీద చెప్పాడా లేదా? ఏమన్నా నా భార్య ఇంకా నాకు బతికుండాలా? మనమల్లు అంత ఎత్తున్నారు, బైబిల్ కాలేజీకి వచ్చారు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇది తీసుకున్నానంటే ఒక మాట మీరు వినండి. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇంటిలో ఒక్కరు కనబడకపోతే, అంటే బంధువుల దగ్గరికి వెళితేనో, లేదా చుట్టముల దగ్గరికి వెళితేనో, లేదా పెళ్ళిళ్ళకు వెళితేనో, ఏదన్నా ఫంక్షన్లకు వెళితేనే ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, నాయనా ఎప్పుడొస్తావు, యాడొస్తున్నావు, ఎక్కడ దిగుతున్నావు, ఎక్కడెక్కుతున్నావు, అవునా కాదంటారా? అవునా కాదా? అరే పలుకుంటున్నారే. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యములు ఏముంది? నివాసి ఒక్కడును, నివాసి ఎవడును అంటే ఒక్కడు కూడా, అవునా కదా? నివాసి ఎవ్వడును లేకుండా దాన్ని పట్టణములు పాడగును. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక కొడుకు కానీ, ఒక కూతురు కానీ, ఒక కోడలు కానీ, ఒక అల్లుడు కానీ కనబడకపోతే ప్రాణాలు విలవిలలాడిపోతాయే. మరి మోయాబు యొక్క 6 దేశములో దేవుని బిడ్డలారా అనేకమైన పట్టణాలు ఉన్నాయి, అనేకమైన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కానీ, ఆ పట్టణాలలో కానీ దేవుని బిడ్డలారా ఒక్కడు కూడా కనబడకుండగా ఇల్లు గొప్ప గొప్ప మేడలు, గొప్ప గొప్ప పురములు కలిగిన వాటిలో ఎతుకులాడితే మనుషులు కనబడరంట. వీళ్ళని చూస్తే వీళ్ళు చూస్తే దేవుని బిడ్డలారా, కొందరు పురుషులు కానీ, కొందరు స్త్రీలు కానీ, కొందరు వృద్ధులు కానీ, కొందరు వృద్ధురాళ్ళు కానీ, గర్భవతులు కానీ, యవనస్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే కత్తి చేత వధ చేయబడినారు, కత్తి చేత హతము చేయబడినారు, కత్తి చేత నాశనం చేయబడినారు, వారి ప్రాణాలు కోల్పోయారు. ఏంటి ఈ పత్తు? ఎందుకు ఇలాంటి నాశనం వల్ల కలిగిందే అని చూస్తే రాబో సమయంలో చెప్తాను, విందురు. అంతేనా కాదు? ఉందా లేదా? నివాసి ఎవడును లేకుండగా వారి పట్టణములు ఏమైపోవునంట? పాడయి పోవును. దేవుని బిడ్డలారా, వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. ఏంటంటే తెలుసా? పొలాన్ని దున్నకపోతే అది పాడైపోతుందంట, ఇల్లు కట్టుకున్న తర్వాత దాంట్లో ఉండకపోతే అది పాడైపోతుందంట. ఇప్పుడు నివాసి ఎవడును లేకుండగా ఈ మోయాబీల పట్టణాలు ఏమైపోతున్నాయంటే పాడయి పోతున్నాయి. చెరకు పోయే వాళ్ళను చెర తీసుకొని పోతున్నారు. ఎక్కడికి వెళ్ళే వాళ్ళను చెరకు వెళ్ళే వాళ్ళని ఏం చేస్తున్నారు? చెరకు తీసుకుపోతున్నారు. ఇంకొకసారి చెప్పి నేను ముందుకు వెళ్తాను, వినండి. దేవుని బిడ్డలారా, ప్రజలలో కానీ, పురుషులలో కానీ, స్త్రీలలో కానీ, గర్భవతులలో కానీ, వారి ముసలి వాళ్ళలో కానీ, యవనస్తులలో కానీ వీళ్ళందరూ ఏమైనారంటే వధించబడినారు, వారి ప్రాణాలు తీయబడినాయి. బైబిల్లో రాయబడింది 15వ వచనములు ఉంది కదా, వారి యవనులలో శ్రేష్ఠులైన వారు, ఘనులైన వారు, పేరు ప్రతిష్టత, మంచి ప్రజ్ఞ కలిగిన వారు ఏమైపోయినారంటే వదకు వెళ్ళిపోతున్నారంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఉందా? ఆ 15వ వచనములో ఉందా? చూడండి, 15వ వచనములు ఏముంది?
వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోతున్నారు. ఎవరండి వదకుపోయేది? పనికి మాలిన వాళ్ళు కాదు, పటంగి బతుకుతున్న వాళ్ళు కాదు. మొన్న ఇంటికాడికి వచ్చారు, మెరకు వచ్చిందక్క, నిశ్చయితక్క, ఆ జాషువా కూడా ఉన్నాడు. అప్పటికే ఓ పిల్లోడు వచ్చినాడు, గిర్రి అన్నోడు వచ్చినాడు. వచ్చే నేనన్న ఎదురుగా, నీవు పటంగి అయిపోయావని చెప్పాను. నేను ఏమైపోయావు? నువ్వు పటంగి అయిపోయినావు. పటంగి అంటే పనికి మాలిన వాడని. పనికి మాలిన వాడంటే వాడు ముఖం మురుచుకుంటాడు. ఇది కొత్త పదం వారికి, కాబట్టి బాగుంటుంది, సరిపోతుంది ఇది. అవునా కాదా? పటంగి అంటే నేను పైన ఆకాశంలో దారం కట్టి పటం పెడతారుగా, అదైనానేమనుకుంటాడు వాడు. అదైనాడు కాబట్టే వాడు ఈడొక చోట వాడు తేలుతుంటాడు. ఇది పైన పటం విడిచిపెట్టి ఆడపోయి ఆడబడుతుంది తెలియదుగా, అట్లా తేలుతుంటాడు వీడు కూడా. అంటే నువ్వు పటంగి అయినా ఉంటుంటే వాడు ఇది కొత్త పదంగా బాగుందని వాడు నవ్వుతున్నాడు, సంతోషపడుతున్నాడు. పనికి మాలోడు అంటే వాడు ఏమవుతాడు? పాస్టర్ అయినా నిట్టని వాడు సత్యంతవరకు నా గురించి గుండెలో పెట్టుకుంటాడు. అవునా కాదా? పటంగి అంటే అసలు ఏం పట్టించుకోడు. ఇది బాగుందిరా మొత్తానికి అడిగా. ఇప్పుడు వదకు వెళ్ళే వాళ్ళు, పటంగి వల్ల వదకు వెళ్ళే వాళ్ళు దేవుని బిడ్డలరా బుద్ధిహీనుల, వదకు వెళ్ళే వాళ్ళు దేవుని బిడ్డలరా పనికి మాలిన యవనస్తుల కాదండి. వీళ్ళు వాళ్ళ రాజ్యానికి ఉపయోగపడే వాళ్ళు, వీరు వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే వాళ్ళే శ్రేష్ఠులు, ఘనులు. అలాంటి వాళ్ళను కూడా ఎక్కడికి తీసుకుపోతున్నారు? వదకు తీసుకుపోతున్నారు. ఎక్కడికంట? వదకు తీసుకుపోతున్నారు. ఎట్ట ఉంటుంది ప్రాణము? వీళ్ళ 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 లాడుతుంటుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కోడిని పట్టుకోండి, దాన్ని కొయ్యండి, దాని ప్రాణం వీళ్ళ 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 కాలు చేతులు దన్నుకొని ఏమైపోతుంది? సస్తదా లేదా? వీళ్ళ ప్రాణాలు కూడా ఏమైపోయినాయి అంటే మోయాబీలై దేవుని బిడ్డలారు ఆ విధంగా వీళ్ళ 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 లాడిపోయినాయి. మీరు అనొచ్చు, పాస్టయ్య ఎందుకు వాళ్ళకు అంత ఇప్పత్తు కలిగింది? ఇప్పుడు 50 మీద పోతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావు మోటార్ సైకిల్. నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, 80 మీద పోతా, నేను 100 పట్టుకుంటా అంటే ఒకటేసారి కైలాసానికి వెళ్ళిపోతావు, పాతాళానికి. అంతే. అవునా కాదా? ఏదో 50 మీద పోతే నా వెనక నా భార్య ఉంది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు సంసారం, నా కుటుంబం ఉంది అనుకునేవాడు 50 మీద చిన్నగా వెళ్ళిపోతాడు. ఇంకేమి జ్ఞాపకం చేసుకుని 80 పట్టుకొని 100 పట్టుకొని పోయినా అనుకో, వాడు కొంచెం ముందరకు కూడా ఏమవుతాడు? పోతాడా? ఏమవుతాడు? మధ్యాహ్నం అతని యొక్క ప్రాణము పోతుందే పోదా? ఈరోజు చాలామంది తమ ప్రాణం ఎంత విలువనో దాన్ని తెలుసుకోకుండా డ్రైవింగులు చేస్తున్నారు, నడవడిక ప్రవర్తన ఆ విధంగా బతుకుతున్నారు దేవుని బిడ్డలరా. అందుకే వీళ్ళ యొక్క నడవడిక దేవుని దృష్టిలో విపరీతమైపోయింది. ఏమైపోయింది? ఒక్కొక్క డ్రు అంటుంటాడు సందులోలా. అప్పుడు మీరేమనుకుంటారు? ఒరే వింది పోకడా, ఏమైపోయింది? ఎక్కువైపోయిందిరా. ఇంకా బయటికి అనకుండా కూడా లోపలేమనుకుంటారంటే వీనికి బాగా పొగరు పట్టినట్టుంది అనుకుంటారు. అవునా కాదా? ఇది చెడ్డ మాట కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. దేవుని బిడ్డలారా, దాంట్లో వీళ్ళకు ఒకటి ఉందంట. ఇది మోయాబీలకు ఉన్న లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే పొగరు ఉందంటే వీళ్ళకు. ఏముందంటే వీళ్ళకు? అది కూడా చూపుతా, లేఖనాలను చూద్దరు కానీ ప్రతిది చూపించి నేను మీకు చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళకు ఇంత విపత్తు కలగట్టకు కారణం ఏంటి అనే విషయాలు 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ 4 విషయాలు కూడా పావు గంటలో చెప్తాను. ఆ 4 విషయాలు కూడా పావు గంటలని చెప్పి గంట కరెక్ట్గా నేను ముగిస్తాను, మీరు వినాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ మోయాబీలలో పురుషులు చంపబడ్డారా లేదా నాకు చెప్పండి. దేన్ని బట్టి మనం ఆధారం చేసుకుంటున్నాము? ఆ 9వ వచనాన్ని బట్టి. అవునా కాదా? నివాసి ఒక్కడును
ఆ పట్టణములో లేకుండా పాడు అగును. పురుషులు చంపబడినారా లేదా? స్త్రీలు చంపబడినారా లేదా? దేవుని బిడ్డలారా, ముసలి వాళ్ళు చంపబడినారా లేదా? గర్భిణీ స్త్రీలు చంపబడినారా లేదా? యవనస్తులు చంపబడినారా లేదా? కొంతమంది చెరకు వెళ్ళారా లేదా? ఉంది. చెరకు కూడా కొందరిని ఏం చేశాడు? తీసుకుపోయారు. ఇంకా ప్రజ్ఞ కలిగిన వారిని, మంచి ధనులైన వాళ్ళను, శ్రేష్ఠులైన వాళ్ళు, ప్రయోజనకారకులు, ఉపయోగకరమైన వాళ్ళు వదకు వెళ్ళిపోతున్నారంట. ఏమైపోతున్నారంట? వదకు వెళ్ళిపోతున్నారంట. ఎవరంటే ఉపయోగకరమైన వాళ్ళు వదకు వెళ్ళిపోతున్నారంట. ఎంత బాధాకరం అండి, ఎంత వేదనకరం! ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇట్టి పరిస్థితి జరుగుతున్నప్పుడు ఈ మోయాబీలంట స్త్రీలు ఏడవడమే, పురుషులు ఏడవడమే, వృద్ధులాన్లు వాళ్ళ దుఃఖము, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ వేదన మన పెదవులతో వివరించలేనంత ఏడుపు ఏడ్చారు. అదే ఏడుపు ఈ విపత్తు రాకమునిపే పక్షాతపడి ఏడ్చింటే దేవుడు కరుణించేవాడేమో. ఈ నష్టము జరుగుతున్నప్పుడు ఏడుస్తున్నారు. ఏ నష్టము? ప్రాణ నష్టం జరుగుతుంటే, ఆస్తి నష్టం జరుగుతుంటే, జీవనాధారం అనేది ఎత్తుకొని పోయి నష్టం జరుగుతుంటే అప్పుడు ఏడవడం మొదలు పెట్టారు. ముందు ఏడిచింటే బాగానే ఉంటాం. సరే, వీళ్ళ లెక్క, మోయాబీ లెక్క ఒక్కసారి వారి ప్రవర్తనను చూద్దాం. 4 విషయాలలో చూడండి. ప్రవక్త అయిన ఇర్మీయా గ్రంథము ఎన్నో అధ్యాయం చదువుకున్నాం మనం? 26 వచనం చదవండి, తెలుస్తుంది మనకు. తన అవమానములో ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రభుకు మహిమ కలుగునుగాక. అక్కడ కొంచెము పింటు తప్పు ఉంటుంది కదా, అవునా? కొంచెం కనపడక ఉంటుంది. అది వినండి, ఒక్కటి రాసుకోండి అమ్మా. 26 వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఎవరికైనా బోరు కొడుతుందా? కొట్టలేగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. 26 వచనములో ఏముందంటే, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. మనకు అర్థమయ్యే మాటలో చెప్తాను, వినండి. మోయాబీలు జీవము గల దేవుణ్ణి ఏం చేశారంటే ధిక్కరించారు. ఏం చేశారు చెప్పండి అమ్మా? ఏం చేశారు? అంతేగా? ఆ మాటకు అంతేనా కాదా? ఏముంది అక్కడ? మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను ఏం చేసింది? గొప్ప చేసుకొనెను. అవునా కాదా? ఆ మాట అండర్లైన్ చేసుకో. అందరు చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. మోయాబీలు ఏం చేశారు? ఇప్పుడు మోయాబీలు ఏం చేశారంటే, జీవము గల దేవునికి, సర్వశక్తుడైన దేవునికి, వారికి జీవనాధారముగా పొలములు ఇచ్చిన దేవునికి, వారికి భవిష్యత్తుకు భరోసానిచ్చిన దేవునికి ఏం చేశారో తెలుసా? విరోధముగా, వ్యతిరేకముగా తన్ను తాను వీళ్ళు ఏం చేసుకున్నారంటే గొప్ప చేసుకున్నారు. అంటే జీవము గల దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారు? ధిక్కరించారా లేదా? జీవము గల దేవుణ్ణి తునీకరించారా లేదా? జీవము గల దేవుణ్ణి ద్వేషించారా లేదా? జీవము గల దేవుణ్ణి మరిచిపోయారా లేదా? ఈ దినాలలో ప్రతి కుటుంబములో, ప్రతి సంసారములో, ప్రతి సంఘములో ఆత్మీయత లేని చోట ఈ ధిక్కరించడం ఎక్కువగా జరుగుతుంటుంది. కొంతమంది భార్యలు భర్తలను ఏం చేస్తారంటే ధిక్కరిస్తారు. భర్తల కాడికి వీళ్ళు తను గొప్ప చేసుకునే భార్యలు కూడా ఉంటారా? ఉండరా?
కొన్ని కుటుంబాలలో దేవుని బిడ్డలారా, కోడలు అత్తను ధిక్కరించి తను గొప్ప చేసుకుంటుంటది. అవునా కాదంటారా? కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులను ధిక్కరించి పిల్లలు తాము గొప్ప చేసుకుంటుంటారు. అవునా కాదంటారా? చెప్పండి, అవునా కాదా? ఓకే. కొన్ని కుటుంబాలలో దేవుని బిడ్డలారా, పురుషులు తమ భార్య తనకు పాలి భాగస్రాలని ఎరగక, తనకు జీవన సహకారాన్ని ఎరగక, తనకు తోటిదని ఎరగక భార్యను కూడా ధిక్కరించే భర్తలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇదంతా కూడా ప్రతి కుటుంబంలో ధిక్కరించేది జరుగుతుందా లేదా? అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోయాబీలు జీవము గల దేవుని ధిక్కరించారు. తాను వాళ్ళు గొప్ప చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, మీకందరికీ వాక్యపు వెలుగులుండి పరిశుద్ధాత్ముడు ఈ బలిపీఠం మీద మీ సేవకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. మీ యొక్క మాటలలో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ చూపులలో కానీ ఎవరిని కూడా మీరు ధిక్కరించొద్దు. మీరు ఎవరిని కూడా ధిక్కరించొద్దు. వాళ్ళు అల్పులు కావచ్చు, వాళ్ళు గనులు కావచ్చు, ధిక్కరించొద్దు, గౌరవించండి. ఇప్పుడు తాము వీళ్ళు గొప్ప చేసుకొని తాము వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఘనపరచుకొని జీవము గల దేవుడిని ధిక్కరించి, తునీకరించి, ద్వేషించి పతనానికి గురి అయిపోయారు. ఏమైపోయారు? పతనానికి గురి అయినారు. అవునంటారా కాదంటారా? ధిక్కరించినట్టుందా లేదా? అంటే గొప్ప చేసుకుంటే ధిక్కరించినట్ట కాదా? ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఒక మాట. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, యోధారాజు అయిన ఉజ్జయ ఉన్నాడు. ఈ ఉజ్జయ అనబడిన వ్యక్తి 80 మంది యాజకులను ధిక్కరించి నొసట తన దేహానికి కుష్ఠ రోగాన్ని తెచ్చుకున్నాడా లేదా? అది ఈ దినాలలో సేవకుని ధిక్కరించే వాళ్ళు, సేవకురాల్ని ధిక్కరించే వాళ్ళు, కుటుంబాన్ని ధిక్కరించే వాళ్ళు ఉంటారు. దయచేసి ఎవరిని ధిక్కరించవద్దు, ఎవరిని త్రోసిపెచ్చొద్దు, ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరు కూడా తక్కువగా చూడకు. నీ కాడికి ఎక్కువగా చూడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు 33 మంది సేవకులను పిలిచానే, వాళ్ళు ఒకవేళ బలిపీఠం మీద మాట్లాడలేకపోయినా నేను వాళ్ళని ధిక్కరించలేదు, వాళ్ళకు అవకాశం ఇచ్చాం మన పరిచర్యలో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మకూరులో ఐపీసీ పరిచర్యలో ఈ మధ్య చనిపోయాడు ఒక ఆయన, పెద్ద మనిషి. దాదాపుగా సంఘంలో 50-60 ఏళ్ళ నుంచి ఐపీసీ సంఘంలో ఉన్నాడు. వర్తమానం విన్నాడు, సూపర్ పాస్టర్ అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు మార్కులు వేసినా వేయకపోయినా పరిశుద్ధాత్ముడు మాట్లాడేది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, వాళ్ళు ఏం చేశారండి? జీవము గల దేవుడిని ఏం చేశారు? ధిక్కరించారు. ఓకేనా? అందుకే వాళ్ళకి ఏమొచ్చేసింది? మోయాబీలకు విపత్తు వచ్చిందా లేదా? ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. రెండోది, దేవుని బిడ్డలారా, ఈ మోయాబీలు అమ్మా తమ పనులను నమ్ముకుంటారంట. ఈరోజు మీరందరూ కూడా కానుకలు లేదా మొరుకుబడులు లేదా దశంభాగాలు ఎవరొకరు పట్టుకొని వచ్చింటారు ఇక్కడ. అవునా? దాన్ని ఏమంటారు? పట్టుకొని వచ్చిన దాన్ని ఏమంటారు? డబ్బు అంటారు. అవునా? దాన్ని ధనము అంటారన్నారు. చెప్పండి అమ్మా. ఓకే. ఈ ధనమును, ఈ డబ్బును ఏం చేశారంటే మోయాబీలు దాన్ని నమ్ముకున్నారంట, దానికి మొక్కుతారంట, దానికి సాగిలపడి నమస్కారం చేస్తారంట. ఈ మోయాబీల
ఆ విధంగా చేస్తారు. చూడండి, అక్కడనే రాయబడింది, వాక్యంలో ఉంది చూడండి. ఎన్నో వచ్చిన చెప్పునైనది 48:7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. అమ్మా, దేన్ని నమ్ముకున్నాడంట? మోయాబీలు. అక్కడ అంటున్నాడు, నీవు నీ క్రియలను ఆశ్రయించితివంటే నీ పనులను నీవు నమ్ముకొంటివి, నీ పనులను నువ్వు ఆశ్రయించితివి. ఈ లోకంలో ఇక్కడ క్రియలని ఉందిగా, క్రియలంటే పనులు అని. క్రియలంటే పనులు. చాలామంది పని చేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, బాగా ఒక వరి వండిందనుకోండి, ఒక జొన్న వండిందనుకోండి, ఏదో ఒక పైరు వండిందనుకోండి, కంది కానీ మినుము కానీ, అన్ని పక్కనే 3 రాళ్ళు తెచ్చి పెడతారు. ఎన్ని రాళ్ళు? 3 రాళ్ళు తెచ్చిపెట్టి పప్పులు, మిక్చర్లా బొరుగులు, పప్పులు, బెల్లం 3 కలిపేవాళ్ళు. ఏం కలిపేవాళ్ళమ్మా? అవునా కాదమ్మా? ఏం కలిపేవాళ్ళు? ఎంత టేస్ట్ ఉంటాయి ప్రభుకు. మీకు నోట్లు ఇప్పుడు ఊరుతుంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎప్పుడు తిందామా అన్నట్టు. మళ్ళా తినక చాలా ఏళ్ళేగా, 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైంది తినక. అవునన్నా? ఏం కలుపుతారు? బొరుగులు కలుపుతారు, పప్పులు కలుపుతారు, బెల్లం కలుపుతారు, టెంకాయ మళ్ళీ దాంట్లో తీసి దాంట్లో టెంకాయ కూడా కలుపుతారు. ఆడ కొడతారు, ఈ పెడతారు. అంటే మేము పని చేసాం, పంట బాగా వచ్చింది అంటే వర్షమిచ్చిన దేవుణ్ణి మర్చిపోతారు. బావికి బోర్లకు ఊటలిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి తమ పనులను నమ్ముకొని ఆ విధంగా చేస్తారు. అది మొదటి విషయం చెప్తున్నాను అర్థం కావటానికి. తర్వాత అంటున్నాడు, నీ నిధులను నమ్ముకొంటివి. మోయాబీలు దేని నమ్ముకునే వాళ్ళంట? దేన్ని నమ్ముకునే వాళ్ళంటమ్మా? వాళ్ళు దేన్ని నమ్ముకునే వాళ్ళంట? ఇదో దీన్ని ఏం చేసేవాళ్ళంట? నమ్ముకునేవాళ్ళు. లాస్ట్ రోజున రత్నమ్మక్క ఫోన్ చేసింది. అయ్యా చికెన్కు అయ్యా అనింది. రత్నమ్మక్క సరిపోయినాయి, ఇంకా వద్దాను నేను. అవునక్క అన్నానా లేదా? అంటే లేదయ్యా మేము కూడా. అంటే మీరు ఇచ్చిన రాజుకు ఫోన్ చేస్తుండక్క, చిన్న రాజు చికెన్ అంతా నేనే తెస్తానని చెప్పినాడు. మరి ఇద్దరు మీరు పాలి బాక్సులు కాండి అని చెప్పినాను. అవునన్నా? చెప్పినప్పుడు మాట్లాడుకున్నారు, ఇద్దరు కలిసి తెచ్చారు. అక్క మీరు ఎంత ఇస్తారో తీసుకురండి అని నేను ఆ విధంగా ధనం పైన, ఈ డబ్బు పైన మక్కువ లేనండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు దీన్ని ఇస్తాడు మన ఖర్చుల కొరకు. దీన్ని దేవుడు మనకి డబ్బును, ఈ ధనాన్ని ఇస్తాడు. మీరు సోమరులు కాకుండా, బద్ధకస్తులు కాకుండా, ఎప్పుడు ఎక్కడ కాలయాపన చేయకుండా మీరు కష్టపడండి. ఆ కష్టాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. చప్పులు కొట్టి ప్రభువుని కనపడదాం. రాత్రి పనుకునేలోపు 1 అయింది. ఉదయం స్నానం చేసాం, మందిరంలోకి వస్తున్నాను, నాకు నిద్ర వస్తుంది. ఇంకా వాక్యం చెప్పకుండా పోయి పనుకుందాము, ఇంకా పాస్టర్కి ఇరిచి పెట్టా అనుకున్నాను నేను. ఇంకా దేవుని బిడ్డలారా, నిద్ర వస్తుంది. ఇంకా మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడి నిద్ర దూరం చేసి మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోయాబీలు రెండోదిగా దేని నమ్ముకునే వాళ్ళు చెప్పండి? ధనమును ఏం చేసేవాళ్ళు? నమ్ముకునేవాళ్ళు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఫస్ట్ బోనిగ అయిందనుకోండి, చేసి దాని మీద పెట్టి కళ్ళకు అద్దుకొని లోపల దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ అది వాళ్ళ అక్కడ గంట ఉంటుందో ఉండదో, ఇంకొకరికి చిల్లర ఇవ్వాలంటే అది వెంటనే వెళ్ళిపోవాల్సింది. వాళ్ళ కానుంచి చిల్లర ఇవ్వాలంటే మొక్కిన దానికి వాళ్ళని విడిచిపెట్టి, అసలు విడిచిపోయింది అయితే కానీ ఏం చేసేవారు? ఇంకా నమస్కారం దానికి చేస్తూనే చేసాం. అది విడిచిపోయేది అయినా కూడా తెలుసుకొని కూడా దానికి ఏం చేస్తున్నారు? నమస్కారము చేస్తున్నారు. చూశారండి? అదే ఒకరిసారి ఒకరి కాడు ఉంటుంది ధనం. ఏమన్నా నువ్వే నాకు సర్వస్వం అని ఉంటుంది. అది ఇంట్లో భార్య అయితే నువ్వే నాకు సర్వస్వమే, నువ్వు తప్ప నాకు ఎవరున్నారని ఆమె అట్నే గుద్దినా, కొట్టినా, పెట్టకపోయినా ఆమె అట్నే ఉంటుంది, నువ్వే నాకు సర్వస్వం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఇది విడిచిపోయి దాన్ని వీళ్ళు ఏం చేశారంటే నమ్ముకున్నారు. దానిపైన విశ్వాసం ఉంచారు, దానిపైన నిరీక్షణ ఉంచారు. అది లేకపోతే మా బతుకులు లేవన్నట్టుగా మోయాబీలు నమ్ముకున్నారు కనుక అట్టి నాశనానికి, అట్టి ఇప్పత్తుకు మోయాబీలు గురి కావలసి వచ్చింది. అది రెండో విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక.
మూడో విషయము దేవుని బిడ్డలారా, 48లో 27వ వాక్యం ఒకసారి చూడండి. 48లో 27వ వాక్యం త్వరగా. ఇశ్రాయేలును నీవు అపహాసయ శబ్దముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతకాడైనట్టుగా నీవు అతని గురించి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. చూశారండి? మూడోది ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నాను. ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు. వీళ్ళెవరు? జీవము గల దేవుని ప్రజలు. ఎవరెవరు చెప్పండి? వీళ్ళు జీవము గల దేవుని ప్రజలు. వీళ్ళను మోయాబీలు ఏం చేస్తున్నారంట? దేవుని బిడ్డలారా, పరిహాసము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళను పరిహాసము చేస్తున్నారు. అది చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేలును నీవు అపహాసాయ శబ్దముగా ఎంచలేదా? ఇశ్రాయేలు మన బలం కింద వాళ్ళ బలం చాలదురా, మన యొక్క విద్య కింద వాళ్ళ విద్య చాలదురా, మన యొక్క యోధుల కింద వాళ్ళ యోధులు చాలరురా అని ఈ విధంగా అనేక విధాలుగా అపవాసము చేసి మళ్ళీ ఏమంటున్నారంటే కింద అంటున్నాడు, వీళ్ళు దొంగలు కాదంట. ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు కాదు? దొంగలు కాదు. పగలు దొంగలు ఉంటారు, రాత్రి దొంగలు ఉంటారు, జోబు దొంగలు ఉంటారు. అవునా కదా? ఈ దొంగలు రకాలైన దొంగలు ఉంటారు. పగటి దొంగలు ఉంటారు, పగటి దొంగలు, రాత్రి దొంగలు, జోబు దొంగలు, బ్యాంకు దొంగలు, ఇండ్ల దొంగలు ఉంటారా? ఉండరా? ఉంటారుగా. వీళ్ళను దొంగలుగా అనుకుంటున్నారంట. ఎవరిని దొంగలు అనుకుంటున్నారంట? ఇశ్రాయేలీయులను దొంగలుగా అనుకుంటున్నారంట. చూడండి, ఉందండి, ఏముంది? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గురించి నీవు అతని గురించి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచు వచ్చితివి. తల ఏం చేస్తున్నారంట? తల ఆడిస్తున్నారంట. దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రజలను పరిహాసము చేస్తూ దేవుని ప్రజలను చాలా తక్కువ చూపు చూసినందుకు దేవుని మహోగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, పెదవుల వలన ఉరి వచ్చునని. మనకు పై పెదవులు కింది పెదవులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. దేవుడి మహాకృప మనకు పెదవులు ఇచ్చాడు దేవుడు. ఈ పెదవులు వలన నువ్వు ఎక్కువ మాట్లాడినవనుకో, నీకు ఊరి వస్తుంది. అంతే. ఇంకా నరాత్య చేస్తే ఉరి ఈ లోకములో, అవునా? ఇంకొకటి చేస్తే ఉరి. కానీ నువ్వు ఏం చేయకున్నా కూడా ఊరెచ్చి పడుతుందంట. కాబట్టి మేలుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే వీళ్ళకు ఇశ్రాయేలు గురించి తక్కువ చేసి చిన్న చూపు చూసి అపవాసంగా మాట్లాడినందుకు వీళ్ళకి ఏమొచ్చిందంటే అట్టి గతి పట్టింది. అది మూడో విషయం. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. క్లుప్తంగా చెప్తున్నానమ్మా, అర్థమైందా లేదా చెప్పండి? బాగుందా లేదా? ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. బాలేదంటే పాస్టర్ బాధపడతాడేమో అన్నట్టుంది, నేను అనుకుంటున్నా. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు బాగుందన్నా బాలేదనుకున్నా నాకు తెలుసు, వంట వండేనికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? ప్రభుకు మహిమ. పాస్టర్ అని అడగండి, ఒక్క మాట కూడా నేను ఎప్పుడన్నాను కొంచెం వంట సరిగా చేయకపోతే నేను అంటాం. అంతేం లేదక్క, ఆమెను ఎప్పుడు గుణగను సనగను, రుచిపసి లేని వంట ఏంది ఇది అంటాం. అంతే సమస్య. ఇంక మరో మాట కూడా నేను ఆమెను అన్నాను. దీంట్లో ఉప్పు లేకపోయా, కారం లేకపోయా, ఏంది వంట? రుచి ఉంటే కొంచెం ఎక్కువ 2 ముద్దలు బాగా తింటాం, రుచి లేకపోతే తక్కువైతే తగ్గిపోతాము. ఎక్కువ కాలం సేవ చేయాలిగా, మీ కొరకు బతకాలిగా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, 4వది దేవుని బిడ్డలారా, 29:30 మోయాబీల గర్వమును గురించి వింటిమి. అబ్బా అమ్మా, ఎలాంటి వాళ్ళంట వాళ్ళు? బహు మామూలుగా కాదమ్మా, మామూలుగా కాదు. బహు గర్వపోతులు వారి అతిశయమును గురించియు
గర్వమును గురించియు అహంకారమును గురించియు పొగరును గురించియు మాకు సమాచారము వచ్చెను. వాళ్ళకు పొగరు ఉందా లేదా? ఉందా లేదా? వాళ్ళకు అహంకారం ఉందా లేదా? ఆ తర్వాత ఏమంటున్నాడు? వారికి అతిశయం ఉందా లేదా? ధనం విషయంలో మాకేమో ధనము సంపాదించుకున్నాం మాకని వాళ్ళకి అతిశయం ఉందా లేదా? దాని తర్వాత ఏమంటున్నాడు? గర్వము అసలు ఏంటండి, మామూలుగా లేదు వాళ్ళకు. దేవుని బిడ్డలారా, బహు గర్వపోతులంట. తర్వాత వారి అతిశయము భూ సంబంధమైనది కానీ దైవిక సంబంధమైనది కాదు వాళ్ళ అతిశయం. ప్రభుకు మహిమ కలుగును గాక. నా అతిశయం ఏంటంటే మీ సంఘ కాపరిగా, అమ్మా నా అతిశయం ఏంటంటే మీ సంఘ కాపరిగా యేసు ప్రభు సజీవుడు అనేది నా అతిశయం. చప్పలు కొట్టి ప్రభు నామని గణపడదాం. యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు సజీవుడు, అదే నా అతిశయం. ఆయన మృతిలో ఉండి లేవకపోయింటే మనం భయపడాలి. ఆయన సజీవుడు గనక సమస్తము ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనకు తెలియజేయాలి మనం. ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్లకు ఈ విధముగా బహు గర్వపోతులు, అతిశయము భూ సంబంధమైనది, మరల గర్వం అని చెప్తున్నాడు, మరల అహంకారం అని చెప్తున్నాడు, మరల పొగరు గురించి చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, మందం అంటే వీళ్ళకి ఎక్కువ అనంట. దేవుని బిడ్డలారా, వీరెక్క హృదయాలు మదించిపోయినాయంట. వీళ్ళ హృదయాలు మదించిపోయినాయంట. అది దానికి అర్థం. ఎక్కడ ఆ కింద రాయబడింది చూడండి. అహంకారం గురించి పొగరు గురించి మాకు సమాచారం వచ్చను. దాని కింద 2 విషయాలు ఉండి చదవండి. వారి తమస్సమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. ఈ మోయాబీల యొక్క వారి హృదయము, వారి మనసు ఎలాంటిదంటే మదించిపోయినదంట. అంటే ఎవరిని కూడా లెక్క చేయలేని తనం, సంస్కారం లేని బ్రతుకు వాళ్ళకి. తర్వాత అంటాడు, వారి మాటలు ఎలాంటివంట? ప్రగల్భములు. వారి మాటలు ఎలాంటివంట అంటే మాటలకు ఎక్కువ, క్రియలకేమో. అవునా కాదా? మాటలకు ఎక్కువనే. ఏదైనా చైతన్యద్దామన్నా, ఏదైనా సహాయం చేద్దామన్నా, ఏదైనా భరోసానిద్దామన్నా, ఏదైనా బలపడదామన్నా తక్కువే. అవునా కాదా? ఇది వాళ్ళ బతుకు ఇట్లా ఉంది గనక దేవుడు వీళ్ళకి ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, వారి పట్టణాలు పాడవునట్లుగా, వారి శ్రేష్ఠులు వదకు వెళ్ళునట్లుగా, వారి జీవనాధారాన్ని మొత్తం శత్రువు వచ్చి తీసుకొని వెళ్ళినట్లుగా వాళ్ళకి అట్లా గతి కలిగింది. అందుకే దేవుని వాక్యము మనకు ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, ఆ రోజు మోయాబీయులు ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళు చెడి పతనమైపోయారు. వాళ్ళు దేవుని ధిక్కరించారు. దేవుని ఏం చేశారు? ధిక్కరించారు. నీవు నీ ప్రార్థన జీవితాన్ని, నీకు ఆరాధన సమయాలను ధిక్కరించకుండగా, నువ్వు త్రోసి వేయకుండగా నమ్మకంగా రా, ప్రభు తప్పక నీకు సహాయకుడైతాడు. ప్రభుకు మహిమ కలుగునగాక. వారు ధనం మీద నమ్మకం పెట్టుకున్నారు, నువ్వు సజీవుడైన దేవుని పైన నమ్మకం పెట్టుకో. ప్రభుకు మహిమ కలుగునగాక. వారు దేవుని పిల్లలు, దేవుని ప్రజలు చిన్న చూపు చూసిరి, నువ్వు చూడకు. చిన్న చూపు వారు చూశారో లేదా? చిన్న చూపు చూసిరి, నువ్వు చిన్న చూపు చూడకు. వాళ్ళను గొప్పగా చూడ. దేవుని బిడ్డలు, దేవుని ఆశీర్వాదం తప్పక ఉంటుంది. ఇది 3. 4వది, వారు బహు గర్వపోతులు, అహంకారులు, మదించిన వాళ్ళు, ప్రగల్భాలు పలికే వాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళకు ఆ కీడును, ఆ విపత్తును రప్పించాడు. అట్టివి మనకు ఏ కోణములో ఉన్నా దేవా తీసివేయండి, ఇప్పుడే పశ్చాత్తాప పడాలి, ఇప్పుడే ప్రభు తట్టు తిరగాలి, ఇప్పుడే ప్రభుకు మనం అంకితం చేసుకోవాలి. చప్పులు కొట్టి ప్రభును గణపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు 4:6 ఈ విధంగా ఉంది. యాకోబు 4:6 ఏముందంటే, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు కృప కావాలనుకుంటే, ఈరోజు మీరు ధన్యులు కావాలనుకుంటే, మీ స్థితి మార్చబడాలంటే
మీరేం కావాలో తెలుసా? ఎక్కడ అహంకారం ఉన్నా దాన్ని వదులుకోవాలి, దాన్ని త్రోసివేయాలి, దానితో రాజీ పడకూడదు, దాన్ని దూరపరచుకోవాలి. ఏ కోణములు కూడా మనకు అహంకారం రాణించకూడదు. అందుకే దేవుని బిడ్డలరా, ఏముంది అక్కడ దేవుని బిడ్డలరా, అహంకారం దేవుడు ఏం చేస్తాడంట? దీనులకు ఏం చేస్తాడంట? కృపను అనుగ్రహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి దేవుని కృప కలిగిన స్త్రీలుగా, దేవుని కృప కలిగిన పురుషులుగా మీరు నిండి ఉండాలంటే దీనులై ఉండాలి, మీరు సాత్వికులై ఉండాలి, హృదయ శుద్ధి కలిగిన వారై ఉండాలి, తన్ను తాను తగ్గించుకొని వారై ఉండాలి, న్యాయవంతులై, యథార్థవంతులై, పరిశుద్ధులై, క్రీస్తు రక్తములో కడగబడి ప్రభు సన్మార్గం నడిచినప్పుడు కృప వెంబడి కృప మనకు దొరుకుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం చెప్తున్నానంటే కేవలము దేవుని కృప నా మీద ఉంది. సంసోను అంటున్నాడు, అయ్యా నీకున్న కృప విషయం చాలా గొప్పదయ్యా. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నాం? పోయిన వారం అందే హల్లెలూయా. పోయిన వారం ఒక పాట పాడుకున్నాం. మార్గము చూపుము. 354లో 2వ చరణం పాడుకున్నాం. పల్లవి చరణం అయిపోయినాక 2లో ఏముంటుందంటే, ధనమే సర్వం బనుచు. అబ్బో ఏందంట? దాని తర్వాత ఏముంది? అబ్బో ఏదంట స్వర్గము. ఎండల పెడితే కనపడుతుంది స్వర్గం. ఈ 46-47 డిగ్రీలలో ఎండలు పెడితే స్వర్గం ఏందో వీనికి కనపడుతుంది. పాడండి ఆయన ఒకసారి, బాగా పాడగలిగిన పాడండి. మార్గమే చూపుము ఇంటికి, ఇంటికి, ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం అనుచు, సుఖమే స్వర్గం అనుచు తండ్రిని వీడితే, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసం చేసి దేవానిందేరితే. ధనమే సర్వం అనుచు, సుఖమే స్వర్గం అనుచు తండ్రిని వేడితే, ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేసి దేవానిను చేరితే. దేహేయని నీ వైపు చేతులెత్తిన నాకు దారినే చూపుము. దేహేయని నీ వైపు చేతులెత్తిన నాకు దారినే చూపుము. మార్గము చూపుము ఇంటికి, తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మోయాబీలకు ఆ గొప్ప విపత్తు కలగటానికి, మోయాబీలకు భయంకరమైన వినాశనము కలగటానికి కారణాలు ఏంటో వాక్యములే మీరు చూపించారు తండ్రి.
నీకు వందనాలు దేవా, స్తోత్రాలు నాయనా. మోయాబీలు ప్రభువా, నిన్ను వాళ్ళు ధిక్కరించారయ్యా. మోయాబీలు ప్రభువా, ధనమును నమ్ముకున్నారయ్యా, వారి పనులను నమ్ముకున్నారయ్యా. అయ్యా, నీ ప్రజలను పరిహాసం చేసి తక్కువగా చూశారు నీ ప్రజలనయ్యా. అయ్యా, వారు బహు గర్వపత్తులు, అహంకారులయ్యా, హృదయం మందించిన వాళ్ళయ్యా, బహు గర్వపోతులయ్యా. అందుకే వాళ్ళకు అలాంటి పరిస్థితి ఏర్పడింది నాయన. నిజంగా ప్రభువా, ఈ దినము తండ్రి వాక్యముతో సూటిగా తేటగా మాతో మాట్లాడేవు నాయన. మేము ఎక్కడ ఎవరిని ధిక్కరిస్తున్నామో తండ్రి, మీరు క్షమించి మీరు మన్నించమని నాయన నీ పాదాలు పట్టి అడుగుచున్నాం తండ్రి. ఆ రోజు మోయాబీలు నిన్ను ధిక్కరించి దేవా దేవా వాళ్ళు తాము గొప్ప చేసుకున్నారయ్యా. నేను చాలా త్రోసిపుచ్చారు, విసర్జించారు, ద్వేషించారయ్యా. అవును, ఈరోజు మేము కూడా ఎవరిని ద్వేషిస్తూ ఎవరిని తండ్రి తక్కువ చేస్తున్నామో తండ్రి క్షమించండి తండ్రి. నీ విషయములు మేము ధిక్కరించుంటే మనం క్షమించి మన్నించండి. ఈ విధంగా తండ్రి దేవా, మా పనులను మేము నమ్ముకున్నాక మా పనులను కూడా నువ్వు సఫలపరిచే దేవుడవని విశ్వసించాలి నాయనా. అంత మాత్రం కాదు ప్రభువా, పరిశుద్ధుడా, మాకు ధనాన్ని ఇచ్చేవాడు నువ్వే, కానీ తండ్రి దాన్ని మేము నమ్ముకునకూడదు. వారు ఆ రోజు ధనాన్ని నమ్ముకున్నారు ప్రభువా. దేవా, అంత మాత్రం కాదు నాయనా. మీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వారు నీ ప్రజలను తక్కువగా చూశారు నాయనా. మేము ఈరోజు నీ ప్రజలను ఎక్కడ తక్కువ చూసి తండ్రి ఉరి తెచ్చుకుంటున్నాము, క్షమించండి దేవా. మరి వారు బహు గర్వపోతులని, అహంకారం కలిగిన వారని, దేవా పొగరు కలిగిన వారని తండ్రి వాక్యములు రాయబడింది. అవును తండ్రి, మేము ఎక్కడ బహు గర్వపోతులము, ఎక్కడ తండ్రి అహంకారము పొగరు మాకుందో క్షమించి మన్నించి అట్టి వాటిని తొలగించి తీసివేసి ప్రభువా నాయనా, ఈ వాక్యము 36 నూరంతలుగా మా హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. ఎండలు తీవ్రత ఉన్న నీ పాదాల దగ్గర మేము ఉండుటకు మీరు కృప చూపించారు, స్తోత్రాలనైనా. అవును తండ్రి ప్రభువా, చాలామంది రాలేదు దేవా, వారిని క్షమించి తండ్రి నీ సన్నిధి సహాయం చేయండి దేవా. మహిమ పొంది కృప చూపాలని, విత్తబడిన వాక్కులు 30 నూరంతలుగా ఫలింపచేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.